వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు డిస్కషన్ చేయడానికి పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను. సార్ ఏదైతే కూటమి ప్రభుత్వం సంవత్సరం పాటు కాలం అధికారంలోకి వచ్చి సంవత్సరం పాటు పూర్తి అయిపోయింది. ఈ సందర్భంలో తల్లికి వందనం అనే ఒక అద్భుతమైన పథకాన్ని ప్రారంభించారు. 15,000 ప్రతి తల్లి ఖాతాలో వేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ వైసీపీ వాళ్ళు 13,000 మాత్రమే తల్లుల ఖాతాలు వేసి 2,000 రూపాయలు మాత్రం లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్తున్నాయని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే, విద్యాశాఖ మంత్రిగా ఐటీ అండ్ హెచ్ఆర్డి శాఖ మంత్రిగా లోకేష్ విద్యాశాఖని ఒక సమూల ప్రక్షాళన దిశగా తన వైపు నుంచి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ దిశలోనే ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల్లో భాగంగా తల్లికి వందనం పేరిట ఒక మంచి సంక్షేమ పథకాన్ని మొన్న ప్రకటించారు. నిన్నటి నుంచి నిధులు డిపాజిట్ అవ్వటం మొదలైనవి. మీరు ప్రస్తావించేది వాస్తవం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి కానీ చెప్పింది ఏంటి అంటే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున డిపాజిట్ చేస్తామని చెప్పారు. ఈ పథకం కొత్తది కాదు. వాస్తవంగా మాట్లాడుకుంటే 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 93 లక్షల మంది డ్వాక్రా మహిళలకి 2 విడతలుగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చారు. అంటే సుమారుగా ఆ 2 విడతల మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాదాపుగా 18,600 కోట్లు ఖర్చు పెట్టారు. దాన్నే కొంచెం మార్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మహిళలకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 93 లక్షల స్థానంలో 42 లక్షల స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ తల్లులకి, అంటే ఆ 93 లక్షలని సగానికి పైగా కుదించి అమ్మఒడి పేరిట స్కూల్కి వెళ్తున్న తల్లులకి ఆయన కూడా ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ వాస్తవ రూపంగా అమల్లోకి వచ్చేటప్పటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కాకుండా తల్లికి 15,000 ఇస్తాను, అంటే ఆ తల్లికి 2 పిల్లలు ఉన్నా 3 పిల్లలు ఉన్నా ఒక్కరే ఉన్నా సరే తల్లికి 15,000 ఇస్తానని చెప్పారు. సరే, ఇప్పుడు మనకి చెప్పుకుంటారు కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని చెప్పని. అసలు ఏమీ ఇవ్వని దాని మీద 15,000 ఇచ్చినా చాలులే అని చెప్పని తల్లులు అనుకున్నారు. కానీ వాస్తవ రూపంలో ఇంక ఇవ్వబోయేటప్పటికి స్కూల్ మెయింటెనెన్స్ అలాగే మరుగుదొడ్ల నిర్వహణ కోసం అని చెప్పని 2,000 రూపాయలు కట్ చేసుకొని 13,000 రూపాయలు ఇవ్వటం మొదలుపెట్టారు. అవును. స్కూల్ మెయింటెనెన్స్ అంటే ఈ పిల్లలు చదువుకుంటున్న స్కూలు ప్రాపర్గా మెయింటైన్ అవ్వటం ఆ పిల్లలకే క్షేమకరం కాబట్టి, ఆ పిల్లలు వినియోగించుకుంటున్న టాయిలెట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి పెద్దగా అది ఆక్షేపణ కాకపోతే రాజకీయంగా విమర్శించే వాళ్ళు మీరు 15,000 ఇస్తానన్నారు, 13,000 ఇస్తున్నారని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా విమర్శించింది వాస్తవమే. ఆ విమర్శను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా సేమ్ ఇప్పటి ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, 15,000లో 2,000 రూపాయలు ఈ నిర్వహణ ఖర్చుల నిమిత్తం మినహాయించి 13,000 ఇస్తున్నారు. అయితే వైసీపీ ఏం చేస్తుందంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు కొట్టేశారని చెప్పని ప్రతిపక్షాలు ఆరోపించాల. కానీ వైసీపీ ఒక అడుగు ముందుకేసి 2,000 రూపాయలు లోకేష్ గారి జేబుల్లోకి వెళ్తున్నాయి అని చెప్పని ఆక్షేపిస్తూ ఉన్నారు. ఒక రకంగా మాట్లాడుకుంటే ప్రభుత్వం ద్వారా విడుదలయ్యే ఒక సంక్షేమ పథకానికి కేటాయిస్తున్న నిధులు లోకేష్ గారి జేబుల్లోకి ఎలా వెళ్తాయి? ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ కోసం స్కూల్ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆ జిల్లా మొత్తానికి సంబంధించి కలెక్టర్ గారు చూసుకుంటారు. కలెక్టర్ గారు ఆ కన్సర్న్డ్ ఎండిఓలకి ఎంఈఓలకి కలెక్టర్ గారి దగ్గర నుంచి వస్తాయి. ఎంఈఓల దగ్గర నుంచి హెచ్ఎంకి వెళ్తాయి. హెచ్ఎం ఆ స్కూల్ నిర్వహణ బాధ్యతలు చూస్తారు. ఇప్పుడు ఆ మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఎవరిని అపాయింట్ చేసుకుంటారు, వాళ్ళకి నెలకు ఒక 6,000 7,000 జీతం ఇవ్వాల్సి ఉంటుంది. స్కూళ్ళ దగ్గర ఆ జీతం భరించగలిగే అంతటి కార్పస్ ఫండ్ ఉండదు. కాబట్టి దానికోసం అని చెప్పని ఆ స్కూల్లో ఒక 100 మంది పిల్లలు ఉంటే ఆ 100 మంది దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు కలెక్ట్ అవుతాయి. ఆ 2 లక్షల రూపాయల్లో 1 లక్ష రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం, 1 లక్ష రూపాయలు అంటే ఏదైనా ఎలక్ట్రిసిటీ రిపేర్లు, ఫర్నిచర్ రిపేర్లు,
బిల్డింగ్ ఏదైనా రిపేర్లు ఇటువంటి ఏదైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు టీచర్లు వాళ్ళ జీతాల నుంచి అయితే పెట్టుకోలేరు కదా. అవును. కాబట్టి ఏంటంటే ఆ నిమిత్తం కొంత అమౌంట్ కేటాయించి పెట్టుకుంటా ఉన్నారు. ₹1,00,000 నెలకు ఒక 6,000 అనుకుందాం. ఆ మెయింటెనెన్స్లకి వాటికి దానికి ఆ శానిటేషన్కి సంబంధించి అంటే ఫినాయిల్స్, యాసిడ్లు ఇట్లాంటివి కొనాల్సి ఉంటుంది, బ్రష్లు లాంటివి కొనాల్సి ఉంటుంది. వాటి నిమిత్తం వాడుకుంటారు. ఇక్కడికి అయితే చాలా కీలకమైన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరిగానే పరిగణించి 15,000 మాత్రమే కేటాయింపు చేశారు. అందులో 2,000 మినహాయించుకొని 13,000 ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 చొప్పున ఇస్తా ఉన్నారు. దాంతో 13,000 అనేది ఆల్రెడీ తల్లిదండ్రులకి అలవాటైపోయిన ప్రక్రియే. అందువల్ల తల్లిదండ్రుల వైపు నుంచి ఏం ఆక్షేపణ వ్యక్తం కావట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిండుగా 15,000 ఇచ్చుండి ఇప్పుడు ఈ ప్రభుత్వం 13,000 తీసుకుంటే అప్పుడు తల్లిదండ్రుల వైపు నుంచి కూడా ఆక్షేపణ వ్యక్తం అయ్యి ఉండేది. ఆయన హయాంలో 15,000 ఇచ్చారు కదా, మీరు 13,000 ఇస్తున్నారు అని చెప్పని. ఆయన ఇచ్చింది 13,000. ఆయన కూడా ఏ అవసరాల నిమిత్తం ₹2,000 మినహాయించుకున్నారో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే అవసరాల నిమిత్తం 2,000 మినహాయించుకొని 13,000 ఇస్తున్నారు. కానీ ఇక్కడ నాటితో కంపేర్ చేస్తే ఇక్కడ మెరుగైన నిర్ణయం ఏంటి అంటే నాడు 42 లక్షల మంది తల్లులకి ఇస్తే నేడు 67 లక్షల మంది పిల్లలకి ఇస్తున్నారు. అంటే ఇక్కడ దాదాపు 18,55,000 మంది తల్లులకి ఒకరే సంతానం ఉన్నారు. 14,55,000 మందికి ఇద్దరు సంతానం ఉన్నారు. సుమారుగా 2,10,000 మందికి ముగ్గురు సంతానం ఉన్నారు. సుమారుగా 20,000 మందికి నలుగురు సంతానం ఉన్నారు. ఇంకా కొంతమందికి అంటే కొంచెం నెంబర్ తక్కువగా 5, 6 సంతానం ఉన్న తల్లులు కూడా ఉన్నారు. ఇవాళ స్కూల్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే 5 ఉన్నా 6 ఉన్నా కూడా అంతమందికి ఇవాళ ఈ పథకం వర్తింపబడతా ఉంది. అందువల్ల తల్లిదండ్రుల వైపు నుంచి చాలా స్వాగతిస్తున్నారు. ఒకవేళ ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి ఎంత మంచి చేసినా దాంట్లో కూడా ఏదో ఒక రంధ్రాన్వేషణ చేసి మనం చెప్తుంటారు కదా కోడిగుడ్డు మీద ఏకలు బేకటం అని చెప్పని. రాజకీయంగా వాళ్ళని సమర్థించలేరు, వాళ్ళని అభినందించలేరు కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒకటి వంక పెట్టాలి కాబట్టి అని చెప్పని ఈ విధంగా లోకేష్ గారికి ఆపాదించి ఇక్కడ అంటే వైసీపీకి బూమరంగ్ అవుతున్న ఆరోపణలు ఇవే. ఇవాళ మీరు 15,000 ఇస్తానన్నారు, 15,000 ఇవ్వట్లేదని ఆరోపణ చేయటం వేరు. కానీ లోకేష్ గారు అకౌంట్కి వెళ్తున్నాయి అని చెప్పని ఆ కొసమెరుపు ఆ విధమైన వ్యాఖ్య చేయటం వల్ల ఇవాళ లోకేష్ గారు న్యాయ పోరాటం చేస్తాను, నేను మర్యాదగా మీకు మీరుగా విత్డ్రా చేసుకుంటే సరే, లేదు నా అకౌంట్కి వచ్చినట్టుగా ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయలేని పక్షంలో నేను న్యాయ పోరాటం చేస్తా అన్నారు. 100% వైసీపీ పార్టీ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ ద్వారా ఆ కామెంట్ చేసినప్పుడు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ విధమైన ఫేక్ ప్రచారాలు చేయించడం ద్వారా రేపటి రోజున న్యాయ పోరాటానికి సిద్ధం కావటమే కాదు, అవసరమైతే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి రిప్రజెంట్ చేసి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ అయిన ఒక రాజకీయ పార్టీ ఈ విధంగా ఫేక్ ప్రచారాలతో ప్రత్యర్థుల మీద ఫేక్ ప్రాపగాండా ద్వారా వ్యక్తిత్వానికి పాల్పడుతున్నారు అని చెప్పని కనుక ఫిర్యాదు చేసినప్పుడు అవసరమైతే ఆ పార్టీని నాయకత్వాన్ని కూడా ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది, జవాబుదారీ ఫిక్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది 100% ఆక్షేపణీయమైన అంశం. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ప్రభుత్వ చిత్తశుద్ధి, మంత్రిగా లోకేష్ గారి చిత్తశుద్ధి ఈ ఒక్క అంశంలోనే వ్యక్తం కావటంలా ఓవరాల్గా అసలు ఆ శాఖను ఎలా నిర్వహిస్తూ ఉన్నారు, స్కూల్ ఎడ్యుకేషన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటున్నారు, వీటిని గమనించినప్పుడు మనకి ఈ మంత్రిగా లోకేష్ గారు పదవి బాధ్యతలు చేపట్టి గత సంవత్సరం అంతా అధ్యయనము నిర్ణయాలు తీసుకోవటము వీటి వరకు పరిమితమైంది. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా, ఎందుకంటే గత సంవత్సరం వచ్చేటప్పటికి యూనిఫామ్స్ కిట్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన ద్వారా కొనుగోలు చేయబడ్డాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన పిల్లలకి టెక్స్ట్ బుక్స్ ఇచ్చినా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, స్కూల్ బ్యాగులు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, బెల్ట్ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, దాని స్థానంలో పైగా జగనన్న విద్యా కానుక అని చెప్పని వాటికి ఆయన పేరు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా పనిచేసి ఇవాళ వారి జన్మదినోత్సవాన్ని
గురు పూజా మహోత్సవంగా జరుపుకోబడే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరిట సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కానుక అని చెప్పని పెట్టడం జరిగింది. అంటే ఇవాళ చరిత్రలో చిరస్మరణీయులుగా మిగిలిపోయి ఉన్న ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన వారి పేరు ఆ పథకానికి పెట్టడం ద్వారా, అంటే పిల్లలకి ఇస్తున్న ఆ యూనిఫామ్స్, కిట్స్, వాటికి ఆ నామకరణం చేయడం ద్వారా పిల్లల్లో స్ఫూర్తి నింపటం. వాళ్ళకి సహజంగానే క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎవరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఎందుకు ఈ పేరు పెట్టారు అన్నప్పుడు ఆయన చరిత్ర ఇది. ఆయన ఒక టీచర్ నుంచి రాష్ట్రపతిగా ఎమర్జ్ అయిన ఆయన ఒక స్ఫూర్తివంతమైన వ్యక్తిత్వం గురించి పిల్లలకు కూడా పరిచయం చేసినట్టుంటుంది. అదే సందర్భంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసుకున్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో నాట్ ఈవెన్ సింగిల్ డిఎస్సి, ఒక్క డిఎస్సి నిర్వహణ కూడా జరగల. దాంతో కంపేర్ చేసినప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 టీచర్ పోస్టుల నియామకానికి ఇప్పుడు డిఎస్సి ప్రక్రియ జరుగుతూ ఉంది. అదే సందర్భంలో ఈ జీవో నెంబర్ 117, ఆ జీవో నెంబర్ని రద్దు చేసి, అంటే స్కూళ్ళ పునరేకీకరణ, విద్యా వ్యవస్థని అతలకుతలం చేశారు. 1-2 తరగతుల వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉంచి 3, 4, 5 తరగతులని హై స్కూల్ ఎడ్యుకేషన్లో మిక్స్ చేసి రకరకాల ప్రయోగాలు చేశారు. ఆ రకరకాల ప్రయోగాలు చేసి ఉపాధ్యాయులకు కూడా తలకమించిన యాపుల భారాన్ని పెట్టారు. వీటన్నిటి నేపథ్యంలో వాటిని అన్నింటినీ సరళీకరించుకుంటూ వస్తా ఆ జీవోని రద్దు చేసి, అదే సందర్భంలో విద్యా వ్యవస్థలో కూడా సమూల ప్రక్షాళన తీసుకు అడుగులేస్తూ ఉన్నారు. గతంలో ఒక క్లాస్కి ఒక టీచర్ విధానం అనేది కేవలం 1,200 స్కూళ్ళకు పరిమితం అయితే దాన్ని ఇప్పుడు 9,600 స్కూళ్ళకు వర్తింపజేశారు. అంటే గతంలో ఎలా ఉండేదంటే ఒక స్కూల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమల్లోకి తీసుకొచ్చిన 1-2 తరగతులు ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉన్న దాంట్లో 1వ తరగతి 2వ తరగతి ఒకే రూమ్లో ఒకే టీచరు, సగం క్లాసు ఒక తరగతి, సగం క్లాసు ఒక తరగతి పిల్లలు పంచుకొని ఉండేవాళ్ళు. అటువంటి స్థితి నుంచి వాళ్ళ ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ని నియామకం ఎప్పుడో మేము చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో ఉండే విధానం అది. తర్వాత గ్రాడ్యువల్గా ఎప్పుడైతే ప్రైవేట్ స్కూళ్ళ వైపు తల్లిదండ్రులు ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉన్నారో గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్స్ తగ్గాయి. ఆ తగ్గిన నేపథ్యంలో ప్రపోర్షనేట్గా టీచర్ల నియామకం కూడా తగ్గించుకుంటూ వస్తా ఆ రేషనలైజేషన్లో భాగంగా కొన్ని స్కూళ్ళు అసలు మూతపడ్డాయి అడ్మిషన్స్ లేక. అటువంటి ప్రాసెస్లో ఏం చేశారంటే 1 నుంచి 5 తరగతుల పిల్లలకు ఒకటే టీచర్ ఉండి స్కూల్ని నిర్వహించిన సందర్భాలు కూడా ఉండేవి. వాటి స్థితి నుంచి వాళ్ళ 9,600 స్కూళ్ళకి ఎన్ని తరగతులు ఉంటే అంతమంది టీచర్లని నియామకం చేపట్టారు. అంటే రకరకాలుగా అంటే తన రాజకీయపరమైన ముద్రకి దూరంగా, రాజకీయ నాయకుల ఫోటోలకి దూరంగా. అదే సందర్భంలో ఇప్పుడు గమనించుకుంటే అకాడమిక్ ఇయర్ బిగిన్ అయిన మొట్టమొదటి రోజునే యూనిఫాము, బుక్స్, బ్యాగులతో సహా కిట్స్ మొత్తం కూడా దాదాపుగా 80% స్టూడెంట్స్కి ఆ రోజు హ్యాండ్ ఓవర్ చేసేయగలిగారు. బహుశా నేను అనుకోవటం రాష్ట్ర చరిత్రలో అకాడమిక్ ఇయర్ బిగిన్ అయిన రోజే ఆ కిట్లు, ఇక్కడ ఈ కిట్లు వ్యవహారం కూడా చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంతో పోల్చి చూస్తే ఈ కిట్లు, బుక్స్, వీటి కొనుగోళ్లలో సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ఇంకా బెటర్ క్వాలిటీ బట్టలు ఇస్తున్నారు, ఇంకా బెటర్ క్వాలిటీ బ్యాగులు ఇస్తున్నారు, ఇంకా బెటర్ క్వాలిటీ షూస్, బెల్టు, సాక్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తూ కూడా 200 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదా చేయగలిగారు. అంటే ఈ 5 సంవత్సరాలు రాబోయే రోజుల్లో 1000 కోట్ల రూపాయల రాష్ట్ర సంపదని ఈ ప్రభుత్వం ఆదా చేయగలిగింది. అంటే మరి గత ప్రభుత్వ హయాంలో ఇంతకంటే తక్కువ నాణ్యత ఉన్న వస్తువులు ఇంతకన్నా 200 కోట్ల రూపాయలు అధికంగా కొనుగోలు చేశారు అని అంటే ఖచ్చితంగా అక్కడ అవినీతి జరిగిందనేది అర్థమవుతా ఉంది కదా. ఆఖరికి ఎలా అయిపోయిందంటే ఇవాళ పిల్లలకి మిడ్ డే మీల్స్లో ఇచ్చే చిక్కీ ఉంటుంది, వేరుశనగ పప్పు, మనకు పాకం, బెల్లం పట్టి, దాంట్లో కూడా అవినీతి జరిగిపోయింది. అది ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఆ రేట్లు ఫిక్స్ చేసిన తర్వాత నిర్ధారణ అవుతా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళన పట్ల మెరుగైన స్టాండర్డ్స్ తోటి పిల్లలకి మంచి చదువు అందడానికి ఆస్కారం ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఈ విధంగా, అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ వాగ్దానాన్ని అమలు చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అమలు చేయరేమో అని చెప్పని అనుమానాలు రేకెత్తించాలి అని చెప్పని, తద్వారా తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం పొందాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా కూడా ఒక రకంగా ఆయనది వృధా ప్రయాస. ఎందుకంటే ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా, ప్రభుత్వం డిఫాల్ట్ అయితే రాజకీయంగా దాన్ని విమర్శించడానికి ఆస్కారం ఉంది. కానీ ప్రభుత్వం అమలు చేయకముందే మోసం చేసేశారు అని చెప్పని విపరీతంగా సౌండ్ పొల్యూషన్ చేశారు. ఇవాళ ప్రభుత్వం అమలు చేసింది. అమలు చేసిన తర్వాత
2,000 రూపాయలు లోకేష్ కొట్టేశాడని చెప్పని డైరెక్ట్ ఎలిగేషన్ లేపుతా ఉన్నారు. మరి ఎలిగేషన్ లేపినప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా చూపించగలగాలి. సాక్ష్యాధారాలు చూపించలేనప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళు చట్టపరంగా చర్య తీసుకుంటాము అని అంటే దానికి బైండ్ అయి తీరాల్సిందే. వైల్డ్ ఎలిగేషన్ చేసినప్పుడు ఆ ఎలిగేషన్కి ఎవరైతే చేస్తారో వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. దాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. కాబట్టి ఈ విధమైన నిందారోపణలతోటి కాలయాపన చేయటం కన్నా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ వైపు కనుక అడుగులేస్తే రాజకీయంగా వైసీపీకి మేలు జరుగుతుంది. అదే సందర్భంలో సమర్థవంతమైన ఈ విధానాలు ఎంచుకోవడం ద్వారా విద్యా వ్యవస్థని, ముఖ్యంగా రూపాయి ఖర్చు కాకుండా పేద పిల్లలకి చదువు చెప్పే ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎంతగా స్టాండర్డ్స్ మెరుగైతే అంతగా కుటుంబాలకి, విద్యార్థులకు కూడా లబ్ధి చేకూరడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఏ కుటుంబం చూసుకున్నా ఇవాళ ఆర్థికంగా దెబ్బతింటానికి రెండే కారణాలు. ఒకటి పిల్లల చదువు, రెండు అనారోగ్యం. ఇవాళ ఏ కుటుంబంలో అయినా ఎవరికైనా అనారోగ్యం సోకి హాస్పిటల్స్కి వెళ్తే లక్షల రూపాయల బిల్లులు అవుతూ ఉన్నాయి. ఆ లక్షల రూపాయల బిల్లులు భరించలేక కుటుంబాలు అప్పుల పాలవుతూ ఉన్నాయి. లేదు, పిల్లల చదువులు కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కాకుండా ప్రైవేట్ రంగంలోకి వెళ్తే విపరీతమైన కాస్ట్లీ ఎఫర్ అయిపోయింది. దాంతో ఏమవుతుంది, ఇవాళ పిల్లలు చదువుకుంటే తప్పితే మంచి కెరీర్ దొరకదు. మంచి కెరీరు అనేది ఇవాళ ఒక కంపల్షన్ అయిపోయింది. అటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మనకన్నా మన పిల్లలు ఇంకా బెటర్గా మంచి కెరీరు, మంచి బెటర్ ప్రాస్పెక్ట్స్తో వాళ్ళు జీవించాలి అనుకునే ఏ తల్లిదండ్రులు అయినా సరే సపోజ్ చేసైనా సరే పిల్లల్ని చదివించడానికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. దాంతో ఏమవుతుంది, కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ రంగంలో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, మెరుగైన స్టాండర్డ్స్ తోటి కనుక చదువు చెప్పించగలిగే అవకాశం ప్రభుత్వ పరంగా కనుక ప్రొవైడ్ చేసినప్పుడు కుటుంబాలకి ఈ ఆర్థిక పరమైన భారం నుంచి విముక్తి కలిగించినట్టు అవుతుంది. అదే సందర్భంలో బెటర్ కండిషన్స్లో పిల్లలు కూడా బ్రహ్మాండంగా రాణించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ అరౌండ్ బిగిన్ అయింది ఒక 2-3 దశాబ్దాల నుంచి. అంతకుముందు అందరూ ప్రైవేట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే, అందరూ ప్రభుత్వ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే, తెలుగు మీడియం స్కూల్స్లో చదువుకొని ఇవాళ ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్ళే. కాబట్టి ప్రభుత్వ స్కూల్స్లో ఇవాళ ఇంగ్లీష్ మీడియం కూడా అందుబాటులోకి వచ్చింది, సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దానికి తోడు కొత్త జనరేషన్ టీచర్లు అందుబాటులో ఉంటున్నారు. వీటన్నిటి నేపథ్యంలో వీలైనంత వరకు గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఇంప్రూవ్ అవ్వాలి, గవర్నమెంట్ స్కూల్స్ కాపాడబడాలి. ప్రభుత్వ పరంగా అందిస్తున్న ప్రోత్సాహకాలు ఆ దిశగా అడుగులు పట్టడానికి ఆస్కారం అవుతాయి. చాలా మంది తల్లులు ఈ పథకం ద్వారా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సార్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రోలింగ్ నడుస్తుంది. చాలా మంచి పథకం. సహజం కదా. ఇప్పుడు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూల్స్కి పిల్లల్ని పంపిస్తున్నారు అని అంటే వాళ్ళు ప్రైవేటు కాన్వెంట్లలో ఎఫర్ట్ చేయలేని వాళ్ళే ప్రభుత్వ స్కూళ్ళకి పంపిస్తూ ఉంది. కొంచెం స్తోమతో ఇప్పుడు మా గ్రామంలో నా కళ్ళ ముందు వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళు పిల్లలు చాలామందిని మా ఊరి నుంచి తెనాల్లో కాన్వెంట్లకి వ్యాన్లు వస్తాయి. ఈ వ్యానుల్లో అంటే వాళ్ళు కూలీ నాలి చేసుకొని సంపాదించుకున్న కొద్దిపాటి డబ్బులతోటి వాళ్ళ పిల్లల్ని కాన్వెంట్లో పెట్టి చదివించుకుంటూ ఉన్నారు. అటువంటి స్థితిని కూడా ఆ మాత్రం కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఆ ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి పంపించేది. మరి అటువంటి వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఇంట్లో 2 పిల్లలుంటే ఇద్దరికి కలిపి 26,000 రూపాయలు వాళ్ళకి ఆ ఇన్సెంటివ్గా అందుతుంటే డెఫినెట్గా ఏ తల్లైనా సంతోషిస్తుంది కదా. ఇవాళ నా పిల్లలు నాతో పాటు కూలికి వచ్చి ₹1 సంపాదించే ఆస్కారం లేకుండా నేను నా పిల్లల్ని చదువుకోవాలని చెప్పాను స్కూల్కి పంపించిన వారా, ఆ ఏజ్లోనే నా పిల్లల ద్వారా నాకు 13,000 రూపాయలు నాకు ఆదాయం దక్కుతుంది, నా పిల్లవాడి చదువు అనేది నాకు భారం కాదు అని చెప్పని ఏ తల్లైనా ఫీల్ అవడానికి ఆస్కారం ఉంది కదా. కాబట్టి ఏమవుతుందంటే మిగిలిన తల్లిదండ్రులు ఎవరైనా ఉండి మా పిల్లలు చదువు కన్నా కూడా వాళ్ళు మాతో పాటు పనికి రావాలని ఆలోచన చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన ధోరణి మార్చుకొని పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఉపయోగంగా ఉంటుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్.